మిత్రులందరికీ నమస్కారం. ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు మనం ఒక అద్భుతమైన సమన్వయం గురించి మాట్లాడుకుందాం. ఆల్బర్ట్ ఐన్స్టీన్ అన్నట్లు విజ్ఞాన శాస్త్రం లేని మతం అందమైనది, ఆధ్యాత్మికత లేని విజ్ఞాన శాస్త్రం కుంటిది. రిలీజన్ వితౌట్ సైన్స్ ఈజ్ బ్లైండ్, సైన్స్ వితౌట్ రిలీజన్ ఈజ్ లేమ్. చాలా కాలంగా ప్రపంచం ఈ రెంటిని బద్ధశత్రువులుగా చూస్తుంది. కానీ నిజానికి ఈ రెండు సత్యాన్ని అన్వేషించే మార్గాలే. సైన్స్ బయట ఉన్న ప్రకృతిని అన్వేషిస్తే, ఆధ్యాత్మికత లోపలి ఉన్న నేనుని అన్వేషిస్తుంది. విజ్ఞానంతో లోకాన్ని గెలుద్దాం, ఆధ్యాత్మికతతో మనల్ని మనం గెలుద్దాం. ఈ సందేశం మన రాబోయే తరాలకు ఎంతగానో అవసరమని భావించి మీ ముందుకు ఈ రోజు వచ్చాను. ఈ అంశం నచ్చితే కామెంట్ పెట్టండి, మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి. విజ్ఞాన శాస్త్రం మనకు అద్భుతమైన సౌకర్యాలను ఇచ్చింది. ఈ రోజు మనం వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న వారితో మాట్లాడుతున్నాం, అంతరిక్షంలోకి వెళ్తున్నామన్నా అది సైన్స్ పుణ్యమే. సైన్స్ మనకి ఎలా, హౌ అనే ప్రశ్నకు సమాధానం ఇస్తుంది, కానీ వై అనే ప్రశ్నకు సమాధానం ఇవ్వలేదు. ఉదాహరణకి, ఒక అణుబాంబును ఎలా తయారు చేయాలో సైన్స్ చెబుతుంది, కానీ ఆ బాంబును ప్రయోగించాలా వద్దా, అది మానవాళికి మంచిదా కాదా అని నిర్ణయించే విచక్షణ సైన్స్ కి లేదు. అక్కడే మనము ఆధ్యాత్మికత అవసరం అవుతుంది. విలువలు, నైతికత లేని విజ్ఞానము వినాశనానికి దారితీస్తుంది. అందుకే ఐన్స్టీన్ దానిని కుంటిది అన్నారు. మరోవైపు సైన్స్ లేని ఆధ్యాత్మికత అంధకారమైనది. విచక్షణ లేకుండా కేవలం గుడ్డిగా అనుసరించే ఆచారాలు మతం అవ్వవు, అవి మూఢనమ్మకాలు అవుతాయి. మన ప్రాచీన ఋషులు గొప్ప శాస్త్రవేత్తలు. వారు సూర్యగ్రహణాలు ఎప్పుడు వస్తాయి, చంద్రగ్రహణాలు ఎప్పుడు వస్తాయి లెక్కగట్టారు ఎఫ్మెరిస్ ద్వారా. మానవ శరీరం పంచభూతాలతో తయారైందని వివరించారు మన వేదాలలో, ఉపనిషత్తులు. ఆధ్యాత్మికత అంటే కేవలం పూజలు పునస్కారాలు కాదు, అది ఒక క్రమశిక్షణ. మన మనస్సును ఎలా నియంత్రించుకోవాలి, ఒత్తిడిని ఎలా జయించాలి, అందరితో ప్రేమగా ఎలా ఉండాలి అనేది ఆధ్యాత్మికత నేర్పుతుంది. సైన్స్ మనకు బయట ప్రపంచాన్ని చూసే కంటిని ఇస్తే, ఆధ్యాత్మికత మన లోపలి ప్రపంచాన్ని చూసే జ్ఞాన నేత్రాన్ని ఇస్తుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, నేటి ఆధునిక సైన్స్, క్వాంటమ్ ఫిజిక్స్ చెప్తుంది విషయాలు మన ఉపనిషత్తుల్లో ఎప్పుడో చెప్పారు. అణువులో ఉన్నది బ్రహ్మాండంలో ఉంది, యత పిండే తద బ్రహ్మాండే. ప్రతి పదార్థము ఒక శక్తి యొక్క రూపమేనని సైన్స్ ఈ రోజు మనకి నిరూపిస్తుందో, అంటే E = mc². ఇదే విషయాన్ని సర్వం కల్విదం బ్రహ్మ అనే ఋషులు పెద్దలు చెప్పారు. ఒకదానికొకటి వ్యతిరేకం కాదు, అవి ఒకదానికొకటి తోడుగా ఉండాలి. సైన్స్ మనిషికి జీవన ఉపాధిని ఇస్తే, ఆధ్యాత్మికత మనిషికి జీవిత పరమార్థాన్ని ఇస్తుంది. విజ్ఞానం మనల్ని చంద్రుడి మీదకి తీసుకువెళ్ళింది, కానీ ఆధ్యాత్మికత మాత్రమే మనల్ని పక్కింటి వారితో ప్రేమగా ఉండేలా చేయగలదు. విజ్ఞానం లోకాన్ని గెలిపిద్దాం, ఆధ్యాత్మికతతో మనల్ని మనం గెలుద్దాం. ఈ రెంటిని కలిపి ప్రయాణించినప్పుడే మానవాళికి శాంతి, ప్రగతి లభిస్తుంది. ఒక చిన్న కథ చెప్పుకుందాం. ఒక చీకటి గదిలో కిటికీ ఉండడం సైన్స్ లాంటిది. ఆ కిటికీ తలుపులు తెరిచి లోపలికి వచ్చే వెలుతురును అనుభవించడం ఆధ్యాత్మికత. కిటికీ లేకపోయినా, తలుపులు తీయకపోయినా మన జీవితం చీకటిగానే మిగిలిపోతుంది.
నేటి క్వాంటం ఫిజిక్స్ చెప్తున్న శక్తి సిద్ధాంతాలనే ఉపనిషత్తులు ఇప్పుడు చెప్పాయి. సర్వం కల్విదం బ్రహ్మ అంటే అంతా ఆ పరమాత్మ స్వరూపమే, అంతా శక్తిమయమే. సర్వే జన సుఖినో భవంతు.